ప్రత్యేకించి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఇద్దరు దైవజనులు మరి వాయించిన వాయిద్యాలను బట్టి వాళ్ళు దేవుడు ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నా సమయాన్ని ముగిస్తున్నాను. పిల్లరా, చక్కటి పాట పాడి ఈ పాట ఇలాంటివి అనేకమైన పాటలు వాస్తవానికి బిడ్డల్ని బియ్యాల్లో వేసేటప్పుడు మనకంటే ఏ పాటలు లేవు. సామర్లకోట అనేక ప్రాంతాలు ఈ పాటను పాడుతూనే మరి ఉయ్యాల కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి పాటలు, ఈ పాట వారు రాసినటువంటిది. అనేకమైన పాటలు రాసి సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉన్న దైవజనులు రాఘమాస్టర్ కొందరు తెలియజేస్తున్నాను. ఈ సమయం అందరూ రాజ్పాల్ గారు వేదిక పైకి వస్తూ ఉంటుండగా మనం అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయనను దీవించుదాము. రోమస్ గారు కూడా బాబు ఆయన స్థానిక దైవజనులు మరి కుమార్తె సారు మా బిడ్డ రూపస్ బాబు మరి దైవజనుల సంరక్షణలో ఆత్మీయ నడిపిస్తున్నటువంటిది వీడియో కాల్ కాదు ఇక్కడ లైవ్ ఏంటి కట్ చేసే ఫోను ఎలా పట్టుకో రాజుపాలు మరి మొదటి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభమైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎంత చక్కగా పాటలు పాడినా దాసుల పట్ల దేవుని స్తుతిస్తున్నాను, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచి వాయిద్యం వాయిస్తూ దేవుని కనపరుస్తున్నా మరి వారికి కూడా దైవజనుల కుటుంబానికి అమృతబాబు గారు, ప్రసాద్ గారు, వారి బృందానికి దేవుని మరి పాటలు పాడిన సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వారికి అభినందన తెలియజేస్తున్నాను. చక్కగా పాటలు పాడుతూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఫంక్షన్ హాల్లో ఉండడం కాదండి, ఎక్కడున్నా తెలుసండి, దేవుని సన్నిధిలో ఉన్నామని భావించండి, గమనించండి, మాట్లాడకండి. సహోదరులు నిండా ముసి వేసుకోండి. సహోదరులైనా సహోదరులైనా చెప్పులు తీసి పక్కన పెట్టుకోండి. చెప్పులతో ఉండకూడదు, చెప్పులు పక్కన పెట్టండి. మర్యాదగా కూర్చోండి, ప్రభు సన్నిధిలో ఉన్నట్టుగా. ఎందుకంటే వాక్యంలోనే ఉంది, మీ అక్కడ ముగ్గురు నా నామం కోడి ప్రార్థిస్తారు, వారి మధ్యలో ఉంటారు. మన మధ్యలో ప్రభు వారు ఉన్నారు, గమనించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మహాదేవుడు సమాసనాసీనుడు ఉండగా అవి ఎవరో తెలుసా, కెరూబులు శిరాకులు కూడా వాళ్ళు 6 రెక్కలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 2 రెక్కలతో ముఖం కప్పుకున్నాయి. ఆయన తేజస్ చూడలేక ఆయన 2 రెక్కలతో ఆయన కాళ్ళు కప్పుకున్నాయి. ఏం కప్పుకున్నాయండి? కాళ్ళు కప్పుకున్నాయి. మన చెప్పులు తీరామా చెప్పండి. ఆ 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ
చండీపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప శబ్దంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆ మహాదేవుడి సన్నిధిలో ఇప్పుడు మనం ఉన్నాం. గమనించండి, ఆయన హాస్పిటల్ ప్రాంతం ఉప్పొచ్చే దేవుడు. ఆయన మాట్లాడమంటే మాట్లాడతారు, నాతో మాట్లాడతావా. కాబట్టి రాజపాల్ బాబుకి